ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 20వ భాగం 23/6/20. దశమ స్కంధంలో ఉన్న బాలకృష్ణుడి దుడుకుతనమంతా వర్ణిస్తున్నారు. దుష్ట రాక్షస సంహారం మొదలుపెట్టి ముగ్గురిని లేపేశాడు. మిగతా వివరాలు తల్లికి నోటిలో విశ్వాన్నంతా కూడా చూపించాడు. ఒకనాడు దుడుకు బుడతని చిలిపి చేస్తా. ఒకనాడు గొల్ల భామలంతా కూడబలుకొని యశోదమ్మ దగ్గరకి వచ్చి దొండగీడిని దుడుకు పనులు చెట్టా విప్పటం మొదలు. అమ్మా యశోదమ్మ తల్లి, ఎండ్లలో చంటి పిల్లలకు పాలు లేవని బాలెంతలు మొరపెడుతూ ఉండగా నీ కొడుకు ఆవులను దూడలను వదిలిపెట్టి పక్క నవ్వుతాడా? మా ఇండ్లలో కడవలలో చక్కగా కాగిన పాలు తనతో వచ్చిన పిల్లలందరికీ పోసి చిల్ల పెంకులుగా కడవలని కొట్టేసి తుర్రుమంటాడా? పుట్టడు నేడు కొంగిలబోయి మా ఇలు సొచ్చితా నుట్టి కందక జోళ్ళు బీటలు నొక్క ప్రోవి ఎక్కి చేవెట్టజాల కుండ క్రిందొక పెద్ద తూటలని మీ పట్టి మిగడపాలు చేరల బట్టి త్రావి తలుదని పుట్టంచునే దొంగిలబోయి మా ఇలు సొచ్చి తా నుట్టి అందక రోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి వేవెట్టజాల చేవెట్టజాల కుండ కిందొక పెద్ద తూటనరించి మీ పట్టి మిగడపాలు చేరలను బట్టి త్రావే తలోద. ఇదేం చోద్యమమ్మ యశోద, నిన్న కాక మొన్న పుట్టాడు, ఇవాళే మా ఇంట్లోకి దూరాడు. పాల కడవలను భద్రంగా ఉట్టి మీద జాగ్రత్త పెట్టాడు. ఉట్టి కిందగా రోళ్ళు పీటలు ఒకదాని పైన ఒకటి పెట్టి ఎక్కేశాడు. పైకెక్కాడు. కడవ మూతిలో పెట్టడానికి చేతి అందల ఉడుపుగా కుండ కింద ఒక పెద్ద బొక్క పెట్టాడు. మీగడ పాలు చేరలతో పట్టుకొని తాగేశాడు. కావటానికి చిన్నపిల్లాడే కానీ ఆగడాలు చూస్తే ఆరి తేలిన గొప్ప మొగాడనిపిస్తున్నాడు. ఒక ఇంట్లో కడవల నిండా ఉన్న నెయ్యి గడగడ తాగేశా. ఖాళీ కుండలు ఆ పక్క వారింట్లో పెట్టి పారిపో. ఆ ఇంటివారు ఈ ఇంటివారు జుట్టు పీక్కొని ఒక ఇల్లాలు మొగం రేల వేసుకొని అయ్యో కొడుకులు లేరి అని కొనుకుతూ ఉంటే నన్ను మగణ్ణి చేసుకో కొడతారని వెక్కిరిస్తూ పారిపో. కలకంటి మావాడ గరితల మెల్ల నీ పట్టి రాగలడని పాలు పెరుగు ఇండ్ల లోపల నిడిమే ఏ మల్ల తన త్రోవ చూచుతో ఎప్పుడు సొచ్చినాడు. సరుకులు ముద్రడు తాళంబులు బెట్టి ఉన్న చందంబున ఉన్న వరయు ఒక ఇంటిలో నాడు ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలో నవ్వు ఒకట దిట్టు ఒకట విక్కిరించు ఒక్కొక్కతో మృగపక్షి ఘోషణములు పలగ చేయు. ఇట్లు చేసి వెనకనెక్కడ పోవునో కానరాడు రెత్త కడవలుండు. ఒకనాడు మా వాడలో ఉన్న ఆడవాళ్ళమందరం ఒక పథకం వేసుకొని బాలకృష్ణుడిని పట్టుకుందామని పాలు పెరుగు కుండలన్నీ లోపలబెట్టి తలుపులన్నిటికీ తాళాలేసి ఆయన గారు వచ్చే దారి చూస్తూ కూర్చొని ఎప్పుడు దూరాడో, ఎన్ని ఏళ్ల నుండి ఒక్కమారుగా ఆటలు పాటలు మృగాల అరు పక్షుల పూత వినవచ్చా. విస్తుపోయి కొంపలోకి పోయి చూస్తే ఏముంది, నిప్పత్సరమై అన్ని కొండలు నిండుకొని వట్టి వైపు. ఈ మూల ఉన్నాడా, ఆ మూల నక్కాడా, ఈ క్షణంలోనే కదా సవ్వడి వినబడింది అని వెదుకులాడితే మేమొకళ్ళం చూసుకొని విస్తూ పోవటమే తప్ప దొరుకుతాడా? కాంతలు తల్లితో తన వికారములల్ల గడింప భీతుడై శాంతుని సొంపున
పరమ సాధుని పెంపున గోలమార్కి విభ్రాంతుని కైబడిన్ జడుని భంగి కుమారు ఊరకుండెనే వింతయు లేక తల్లికు కుచవేదికపై తలమోపి ఆడు. ఇలా గొల్లభామలంతా తన అల్లరి పనులు అమ్మకు చెప్పుకుంటూ ఉంటే చాలా భయపడి శాంతుడిలా, పరమ సాధువుడిలా, అమాయకుడిలా, భయపడిన వాడిలా, చెడుడిలా అమ్మ ఒడిలో ఒదిగి కూర్చుండిపో తనలో తాను ఆడుకో. భగవంతుడు తామరాకు మీద నీటి బొట్టు వంటివా. దీనికి శలాక రఘునాథ వ్యాఖ్యానం శరవ్య అన్నది. అంటు సొంటులు లేని ఇక్కడ అమ్మ ఒడి అంటే సమస్త విశ్వం, ఆ పైని మూడింత, అందులో అణగి మణగి ఉండటమంటే నిర్వికార చిత్త వృత్తి లోకానికి తెలియబడదు. అమ్మా, మీరు భాగ్యవంతులైతే తినండి, తాగండి, మీ పట్టు పీతాంబరాలు కట్టండి, అంతేకాని పేదవారి కొంపలను కొడుకులను వదిలి మా నోట్లో మట్టి కొట్టకండి. నీ కొడుకు మా కొంపల్లో పాలు పెరుగు మననిచ్చేటట్లు లేదు. ఇంకా మేము ఊరు విడిచి ఎక్కడికైనా పోవాల్సి. సినిమాల్లో కూడా ఈ దృశ్యాలు అద్భుతంగా అని గొల్లభామలంతా కోపతాపాల రుసరుసలాడే. యశోద హృదయం అదవ వదలైపు మెల్లగా గొంతు సవరించుకొని తన తోడి గొల్లభామలతో ఇలా, ఇదేం రవ్వమ్మ అమలారా, రవ్వ చేస్తున్నారంటే లేనిపోయిన ఆరడి పెట్టి. నా బిడ్డడు, నా పసివాడు రోజంతా మా ఇంట్లో నా కొంగు పట్టుకొని వదలకుండా తిరుగుతున్నాడే. మీ ఇళ్ళకి ఎప్పుడు వచ్చాడమ్మా? ఈ అల్లరి చేస్తాను ఎలా చేశాడు? మా పసివాడు కల్లా కపటం తెలియని వాడు, చాలా బుద్ధిమంతుడు. ఊరికే వాణ్ణి ఆడిపోసుకోకండి తరులా అని వాళ్ళని సమాధానపరిచి పంపించేసింది యశోద. దీనికి వ్యాఖ్యానం చెప్తున్నారు శలాక. ఇక్కడ పోతన గారు చక్కని వ్యాఖ్యానం మాట అన్నారు. చదువరుడు దాని మీద చూపు పెట్ట. బాలకృష్ణుడు సేయు వినోదంబులు దమయందు చేయు మహాప్రసాదంబులని ఎరుంగక చూరుతున్న గోపికలకు యశోద ఇత్తనియే. సాధారణంగా చిన్న పిల్లలు కొందరు పట్టశక్యం కాని అల్లరి, అది భవిష్యత్ జీవిత విధానాన్ని నేర్చుకునే ధోరణి. తల్లిదండ్రులు వాటిని మెల్లమెల్లగా అదుపులో పెట్టడం, అవసరమైతే శిక్షించడం జరుగుతూనే. కానీ బాలకృష్ణ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపనని మహాకార్యాల కోసం అవతరించిన మహావిష్ణు. అతడు గోవుల పల్లెలు ఉన్న అంగనలను ఆట పట్టించడంలో ఉద్దేశం వారికి బంధకారణమైన మమకారం తొలగి నిత్య నిరంతరమే భగవద్భావన వారి హృదయాలు కుదురు కొల్పటం. దీనే భాగవతం లీలలుగా అభివరి. మన్ను తిన్న నోటి. ఒకనాడు బలరాముడు మొదలైన గోపకుమారు, అమ్మా కృష్ణుడు మన్ను తిన్నాడమ్మ అని చేతులతో గట్టిగా పట్టుకు అమ్మ చేతికి వాణ్ణప్పయ్య. యశోద బాలుడి చేయి పట్టుకొని, ఏమయ్యా మన్ను తిన్నావా? నా అదుపాజ్ఞలో ఉండదలుచుకోలేదా? నీవు తినకపోతే అన్నయ్య నీ చెడులు ఎందుకు చెప్తారు? తినటానికి మేలైన పాలు, వెన్న, నెయ్యి కొండల నిండా ఉన్నాయిగా, ఎందుకు తిన్నావు చెప్పు అని గద్దించాడు. పాండురంగ మహాత్మ్యంలో పాండురంగడు పాడేటువంటి పాటలో ఇదంతా దృశ్యంగా చూపిస్తుంది. పాపం ఆమెకు మన్నంటే ఏమి, తన పాపడు తినటం ఏమిటో తెలియదు. ఈ రహస్యం విప్పి చెప్పుకొను. అమ్మా, మన్ను తినంగనే శిశువును
ఆకుంటిను వెర్రిను నంబంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పెను కాదేనియు మదీయాస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపను. మన్ను తినటానికి నేనేమైనా పసినవాడినా? ఆకలేసిందా? వెర్రివాడిన వీళ్ళ మాటలు నమ్మ. నువ్వు నన్ను దండిస్తే చూసి ఆనందించాలని ఆరాట పడుతున్నారు కనుక అందుకు లేనిపోనివన్నీ కల్పించి అబద్ధాలు చెప్తున్న కల్లమ్మ. నీకు అనుమానంగా ఉంటే నా నోరు వాసన చూడు, నా మాటలు అబద్ధమైతే. ఇక్కడ వ్యాఖ్యానం రాశారు సెలక్. ఈ మాటలలో కూడా తాత్విక రహస్యాలు. నేను శిశువునా అని అడుగుతా. పరమాత్మ బాల్యం మొదలైన అవస్థలు ఉండవని చెప్పటం ఉద్దేశం. ఆకుంటినా అన్న భగవంతుడు పూర్ణ కాముడు, ఆయనకి ఆకలి దప్పులు. వెర్రినా భగవంతుడు జ్ఞాన సంపద, దాన్ని గమనించలేని వాళ్ళు వీళ్ళంతా లేనిపోనివి కల్పించి చెప్తున్నారని. తత్వం తెలియని వాడు ఏవేవో కల్పన చేసుకొని ప్రచారం చేస్తా. కాకపోతే నా నోరు వాసన చూడదు. అమాయక భక్తురాలైన తల్లి తన నోటి బ్రహ్మాండ దర్శనం చేయించాలనుకున్నారు. వాసుదేవ బాబు ఆది క్రీడామనుజ బాలుడైన ఈశ్వరుడు నోరు తెరచి అమ్మకు చూపించి యశోద లక్క పెడత వంటి ఆ చిన్న నోటిలో బ్రహ్మాండ భాండాలన్నీ కల్పించి ఆ దర్శనం ఆశ్చర్య తల్లడి కలయు వైష్ణవమాయయు ఇతర సంకల్పార్థము సత్యము తలపన్నేరక ఉన్నదాన యశోదాదేవి గాను పరస్థలము బాలకుడింత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతు మహాశ్చర్యంబు చింతింప. ఇదేమిటి? కళ వైష్ణవమాయ, నా భావన సత్యమ? నాకసలు తలపులు ఆడుతున్నాయా? ఆలోచన వస్తున్నాయా? నేను అసలు యశోదనేనా? ఇది ఇతర స్థలమ? పరమాత్ముడైన వాడి స్థలమ? పరస్థలం అంటే పరమాత్మ. వేరెడంత లేని బాలుడి నోటు బ్రహ్మాండాలు ఉండటం ఏమిటి? ఇది మహాశ్చర్యం. బాలమాత్రుడగు నవీరు ముఖమందు విశ్వమెల్లనిట్లు వెలసియుండు బాలు భంగినితడు భాసిల్లు గాని సర్వాత్మకుడు ఆది విష్ణుడగుట నిజం. చెల్లరిగా అల్లరిగా తిరిగేవాడు, ఆడుకునేవాడి పసిమోములు విశ్వమంతా ఎలా కనపడుతుంది? చిన్న బాలుడిగా నాకు తోచే ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే, అనుమానం లే. ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపంబు కానబడిన బుద్ధికి అంపకమయ్యే ఆ మహాత్ము విష్ణు అఖిల లోకాధారు ఆత్తులెల్లబాయ ఆశ్రయించు. ఆయన నిస్సందేహంగా పరమాత్మే కనుకనే అతడి నోటిలో విశ్వరూపం కనిపిస్తుంది. అందువల్ల ఇతడు అఖిల లోకాలకు ఆధారమైన విష్ణువే. అతన్నే నేను ఆశ్రయిస్తూ నా ఆర్తులని తొలగించు. అలా యశోద తన కొడుకు పరమేశ్వరుడే అని నిశ్చయించుగలి వెలుపలి ప్రపంచాన్ని మరిచి పారవశ్య స్థితిలోకి వెళ్ళిపో. సర్వైశ్వరుడు సర్వజ్ఞుడు కదా. ఆమె భావాలు గమనించ మరుక్షణం ఆమె ఎందు వైష్ణవమాయ పొందించి తల్లిక మైకం దిగింది. ఇదేమిటి? ఏదేదో అనుకున్నాను. నా ముద్దు వెళ్ళి నా బంగారు కృష్ణయ్యే కదా అనుకుంటూ అక్కున యశోదానందుల పూర్వజన్మ వృత్తం. పరీక్షిత్తు ఆశ్చర్యం నుండి కోలుకొని సుఖయోగేంద్రులను ఇలా అడిగి, స్వామి,
జగాలన్నిటికీ చల్లగా ఏలే సర్వేశ్వరుడి సంధించే మహాభాగ్యం యశోదమ్మకు ఎలా దక్కే? ఈయన నా కుమారుడిని చెప్పుకొని మురిసిపోతూ పోషించే అదృష్టం నందుడికి ఎలా లభించింది? అతిశయించిన భక్తిలో హరిని గూర్చి కావ్యాలు చెప్పే కవులు కైవల్యం పొందుతారు. హరిని పెంచి పోషించే మహాభాగ్యం పొందిన తల్లిదండ్రులు ఏ మహాఫలం పొందుతారు? పరీక్షిత్తు ప్రశ్నకు శుకుల వారి పరమానందం కలిగి చెప్పడం మొదలుపెట్టి, అవనీశ విను ద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు. ధర అతని వారి నిర్ధర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు పంచిన వారు అతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారు మాకిచ్చి తేని మహి జనింతు అనవుడు అట్లకాకని వేర్కుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే. ధర యశోద అయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భు మాట గారవించి తల్లిదండ్రులను తగవారి మన్నించే అధిక భక్తి తోడ అలరి ఇట్లు రాజాబిలు యనమండుగులు వసువులు అనే దేవజాతి వాళ్ళున్నారు. వాళ్ళలో ద్రోణుడు ముఖ్యుడు. అతడి భార్య ధర. ఒకనాడు బ్రహ్మగారి ఇద్దరినీ పిలిచి భూమిలో పుట్టండ్రా అని చెప్పారు. స్వామి, విశ్వమంతటికి ఈశ్వరుడైన విష్ణువును సేవించుకొని పరమ భాగ్యం అనుగ్రహించావంటే మేము పడతాం, భూమి మీద పడతాం, లేకపోతే మాకెందుకు అయ్యా అంటే బ్రహ్మ సరే అలానే కానివ్వండి. ఆ ద్రోణుడే నందుడు, ఆ ధరయే ఈ యశోద అంటే వీరు కారణ జన్ములయ్యా. బ్రహ్మగారి మాట మన్నించి భూమిలో పుట్టినటువంటి ఈ మహావిష్ణు నంద గోకులానికి వారి మురిపారు తీర్చి పెరుగు కొట్టి యశోదమ్మ ఒకనాడు కృష్ణుడి స్నానపానాది కార్యాలన్నిటినీ ముగించి చల్ల చెలగటానికి అన్నీ సిద్ధం చేసు. కవ్వపు గుంజ, చుట్ట కుదురు, పెరుగు కొండ, కవ్వపు త్రాడు మొదలైన సామగ్రి అంతా కూర్చొని మిసిమి గల పెరుగు చిలుకు కమలారుణ కాంతి కవ్వపు త్రాడు పవళంపు నునుదీవ పగిది మెర క్రమముతో రజ్జువాకర్షింప పారిన వీద్వడి ఉండుంటి వీకన కచ కుంభముల మీద కొంగు జారగ చిక్కుబడి హరావడు భయడు పడ ఒడి మీద చెమటతో కొంటారు నెమ్మో మంచు పైపడిన పద్మంబు నెగడ గౌను కుడియంగ కౌల కంకణ కొణము మెసగ తురుము పిగివీడ కన్నికాజ్యుతుల మెర వారు లంకించి పాడడి పాట వలన తరువు దిగుర పెరుగింతయు తరువదొచ్చే. తామర పూల వంటి చేతి కాంతి కవ్వపు త్రాడు లేత పగడపు తీగల అందాలు పులుకు ఒక పద్ధతితో తాడు లాగుతూ ఉంటే పాలిళ్ళు ఒకదానికొకటి ఒత్తుకుంటుంది. త్రాడు లాగే వేగం వల్ల పైట కొంగు జారిపోతుంటే సవరించుకునే సందడి మెడలోని హారాలు చిక్కులు పడు. చిరు చెమట బిందువు ముత్యాలలాగా ఉప్పుతూ ఉండగా ముఖం మంచు తుంపరులు కమ్మిన పద్మంలా అలరారుతూ ఉండ. నడుము మరింత సందగా అయిపోత కంకణాల సన్నది చప్పుళ్ళు చెవులకు విందులు చేస్తున్నాయి. జుట్టుముడి వీడిపోతోంది. చెవి కమ్మల తడుపులు మెరిసిపోతున్నాయి. కంబగా పాడే పాటకు మ్రోడులు కూడా చిగురు.
ఈ విధంగా యశోద పెరుగు చిలుకుతున్న భంగిమల కమనీయ దృశ్యం చూడముచ్చటగా వర్ణించాడు పోతనామాక్ష భక్త. అయితే చిలిపి కన్నయ్య ఊరుకుంటాడు. చిలుకు కంబంచు పెరుగు కుండచు అమ్మ కొంగు అందినంత వరకు పట్టి లాగు పాలిమ్మని మారాలు చేస్తాడు. కవ్వం ఆడకుండా గట్టిగా పట్టుకు విధి లేక తల్లి కవ్వం పని కట్టిపెట్టి ఒడిలో అడ్డంగా పడి పెట్టుకోబెట్టి కూకటి దువ్వు పాలివ్వస. అయ్యగారికి అది కాదు కావాలి, అది చెడగొట్టు కోపం తెప్పించ. ఆ ఉద్దేశంతో కడుపు నిండా పాలు తాగ దిక్కులు చూస్తూ ఉన్నా. అటు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతాయి. అది నిలవరించడానికి హడావిడి పిల్లవాడిని పీట మీద పడుకోబెట్టి పాలకుండ దింపటానికి పరిగి. ఇంకేముంది, అయ్యగారికి పట్టరాని కోపం వచ్చి అందిన రాయి పట్టు కొండను సూటి చేసి విసిర. కొండ పగిలి వెన్న ఉలికి అది తీసుకొని తింటాం మొదలు తుర్రుమని పారి. యశోద పొంగుతున్న పాల కుండను దించి వచ్చి చూడగా ఏముంది, కుండ పగిలి చిలుకుతున్న పెరుగు వెన్నతో పాటు నేలప. కృష్ణుడు ఎటు వెళ్ళాడు ఏమో. పక్క ఇంట్లో రోలు తెరగ వేసి ఎక్కి ఉట్టి మీద ఉన్న వెన్న అందుకొని కోతికి తినబెట్టు. కని చేతన్సల గోల వచ్చి కొనుతు కానిమ్ము రానిమ్మురా తనయా ఎవ్వరి ఎందు చిక్కుబడ నే దండంబునంగాన వినిరారంబు వంద వెరపు నే విభ్రాంతియున్ చంద మున్నదియో నీవిటు నన్ను గైకొనవి నేడారీతి సిద్ధించునే. చూసి అల్లరి కోపం పిచ్చగా వచ్చేసి చేతిలో ఒక చువ్వలాంటి బెత్తం పట్టు. కానీ కొడక నేనెవరికి చెక్కను, నాకు భయం లేదు, భ్రాంతి లేదు అని కదా వీడి ధేమ. దాంతో ఎన్నాళ్ళు నీ ఆటలు సాగి ఈరోజు సాగుతాయనుకుంటున్నావేమో, కుదరదు. నీ పంగదేవితో చూస్తాను. పక్క బెత్తంతో బెదిరిస్తూనే మనస్సులో ఇలా వాడుండీతడని భావింతునందున ఏ పెద్దలను నేరరీ క్రమం పెరంగుటకై వెరపింతునందున కలిగి లేకొక్కడు కాని లే. వెరపుతో నా బుద్ధి వినిపించునందున తను దానయై బుద్ధి తప్ప ఒండెరుంగక ఇంట ఉండెడినందున చొచ్చి చూడని దొక చోటు లే. కన్నునెవ్వరైన తలపోయు బాధిడి యోజడే భీతి ఒకటి ఎరుగడు ఎలమి ఊరకుండ లెక్క సెక్కములాడు పట్టి శాస్తి చేయు భంగిల్లే. ఏదో పసిపిల్లవాడు అల్లరి చెయ్యడ అని ఊరుకుందామా అంటే కలలు పండిన పెద్దవాళ్ళు కూడా చేయలేని పని చేసేస్తారు. భయం తెలియాలనే ఉద్దేశం రెండంటించి కూర్చోబెడదామని లేకలేక పుట్టినటువంటి గారాబు పట్టి ఏదైనా ఉపాయం బుద్ధి చెప్పదామనుకుంటే ఎంతో బుద్ధివంతుడ కదలక మెదలక కూర్చుండిపో. మరొకడితో మాట పలుకు లేకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చుంటాడని ఒక్క క్షణం ఊరంతా ఏదో పనున్నట్టు కల తిరిగి వస్తా. ఎవడైనా తలుచుకుంటే పరుగున పోయే పద్ధతికి పోలికే లేకుండా పో. భయం అనే మాట ఎరగ ఒక్క క్షణం ఊరికేనే ఉండలే. ఎటువంటి వాళ్లతోనై వేళాకోళాలు ఎక్కిరింతలు పట్టుబడి రెండు తగిలిద్దామా అంటే చేతికి. ఇక్కడ వ్యాఖ్యానం చెప్తుంది. పద్యంలో భగవత్ లక్షణ ధ్వని మార్గంలో చెప్తున్నారు. బాలచేష్టలలో ప్రౌఢ లక్షణాలున్నాయి. అంటే వయస్సుకు సంబంధించిన గొప్ప లక్షణ మనుష్యుల్లో కనిపిస్తే అద్భుతం కాదు, దైవంలో సహజం. వెరపించడం అంటే ఉత్తమ జ్ఞాన వృద్ధుడి బాలునిలాగా కలపడే వాడి విషయం తర్జన భర్జనలు పనిచేయి. అంతేకాదు తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఇంత బుద్ధిమంతుడు ఎక్కడైనా ఉంటాడా అన్నట్టు కూర్చు.
ప్రతిరోజు ఊరంబడి తిరుగుతూనే ఉంటాడంటే నిత్య చైతన్యము పట్టడం సాధ్యం కాదా? తన్నెవరైనా పిలవటమే తడుపు రెప్పపాటు కాలం ఎలా తెలుస్తుందో అక్కడికి పోయి వాళ్ళ భయములే భగవద్ లక్షణాలను సమగ్రంగా ఉన్నవాడికి ఎవరి గురించి భయం? ఎందుకు? ఒక్క క్షణమైనా ఒక చోట అంటే సర్వాంతర్య అని అంతటా నిండి ఉంటాడని అర్థం. ఎక్కసెక్కముల భగవంతుడి దృష్టిలో మానవుల పనులని వికారం అని అందరినీ వేళాకోళం ఆడుతూ పోని అదును తోసు ఒకటి అంటిద్దామంటే దొరకడు చెక్క అని ఇవన్నీ భగవానుని గుర్తులని వతనగా భగవతత్వ వ్యాఖ్యానం లాలమున బహుదోషములోని ప్రాపించు తాడనోపాయములను జాలగుణంబులు కలుగు బాలురవు దాడనంబు పద్యంబ తారాపం చేస్తూ ఉంటే పిల్లలు చెడిపో భయం తెలియడానికి కొంచెం కాడనం దెబ్బ కొట్టడం ఉపాయం కూడా ఉంది. దానితో నాకు దారిలోకి వస్తారు అని నిశ్చయించుగా చేతి బెత్తాన్ని కదిలి పిల్లవాణ్ణి వెంబడించింది. దెబ్బ పడుతుందని భయము రోలు మీద నుండి ఒక్క దూకి కిందకి కాలి గజ్జెలు గల్లు గల్లున మోగు అడుగులు పూర్తిగా నేలకు ఆనటం అమ్మ దగ్గరకు వస్తారు. భూమి కూడిన ఆడాళ్ళంతా నవ్వుతారు. కృష్ణుడు పరుగు తీశాడు యశోద పట్టుదలతో వెంబడి. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన ఇట్టట్టు పని పట్ట వీనివా నీ తప్పు సైరింపు మింక దొంగెల బోవ నేనని ముసుగు పెట్ట నేర్చువ కాటుక నెరయంగ కన్నులు నడుము వెడలు కన్నీటితో వెగసువ ఏ దశవత్తునో ఇది అని ఉరుగుతు నేకంట క్రీగంట చూసు కూడబారి పట్టుకొని వెరపించు చిన్ని వెన్న దొంగ సిక్కెనట్టు నలిగి కొట్ట చేతులాడక పూకో కరుణతోడ బాల గట్ట దలచి స్తంభాలు మొదలైనవి అడ్డొస్తుంటే తప్పించుకొని చేతికంద ఇటు అటు పరుగులు తీసు. ఆ ఒక్క తప్పు సహించమ్మా అని దొంగిలించనని బతిమాలు బుడి దొంగ ఏడుస్తారు. కళ్ళకు పెట్టిన కాడు మొగమంతా చారలుగా చూసేవాళ్ళకి జాలి పుట్టేట్టుగా వెక్కి దొంగ ఏడుపు ఎటువైపు నుండి అమ్మ పట్టుకోవడానికి వస్తుందో అని వారు కన్నులు మార్చి చూస్తున్న అమ్మ అలసిపోయిందని మెల్లగా చేతికి చిక్కారు. వెంటనే యశోద చిన్న వెన్న దొంగ చిక్కాడని పట్టబోయి కానీ చేతులు రాలేదు. కట్టి పడేస్తే కదలకుండా ఉంటాడనుకుంది. వీరవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నందును వెంటంగానరంత కదా ఎన్నండును వెన్నగానరంత కదా చోరత్వం పెంచుకయును నేర ధరిత్రీతి నియతులు గలది అని ఎద్దేవాడు. వీరెవరు? శ్రీకృష్ణులు కావనుకుంటానే. వెన్నంటే ఏమిటో పాపం మా దొంగనాయాలకి తెలియదు. దొంగలించడం అసలే ఎరగట్ట. భూమిలో ఇంతటి బుద్ధిమంతులు ఇంకోళ్ళు ఉన్నారా? ఎంత ప్రయత్నించినా చిక్కు. నిన్ను పట్టుకోవటం నాకు తప్ప మరెవరికైనా సాధ్యమా? ఎక్కడెక్కడో తిరుగుతావు. బుద్ధిగా ఒక చోట కాలు నిలిచి ఉండవు. ఒక పద్ధతి లేదు. బుద్ధిగా కూడా పొరపాటు పడి నిన్ను గమనించకపోతే పట్టు జాలకుండా పని కోయంబులి వియని తొలగక దుచ్చ తల ఇంచెడు గట్టైన ధరలని మంటితో ఆటలు మానవు కోరాడి ఉన్నత స్తంభంబులు గోపబ్బు అంజుల అల్పంబు అడుగంగ పాలు రసవేతల జాల రవ్వ తెచ్చి తలయవు నీళ్లకు అడ్డంబు గట్టెడు ముసలివై హరివృత్తి మొలయడు అంబరంబు దొల పడవుగా తిరిగడు
ఇంక కంకి చేత లేల పుత్ర నిన్ను పంప వ్రాల్ప నేనేరనని నీ విత్తు క్రిందు మీరు ఎరుగకుని ఎంకు గుంపులే యమునాదంలోకి దూసుకుంటూ పోత అడ్డం వస్తే కొండలు కూడా ఎత్తి పారేయగలనుకుంటా మట్టిలో ఆటలు పెద్ద పెద్ద స్తంభాలను కూడా ఊపేస్తా చిన్న విషయాలు కూడా ఊరిలోని వాళ్ళంతా అడుక్కోవటానికి పోతా చిన్న చిన్న వాటికి రాచవేటలతో రవ్వలు తెస్తా గొప్ప ప్రవాహాలకు కూడా అడ్డుకట్టలు సాహసం గల పనులు చేస్తూ ఉండాలి ఆరితేరిన వారిలా నాగలి దున్నే పనులు చేస్తారు మొలకు చుట్టుకోవడానికి గుడ్డెను కూడా అడగవు అలాగే దిగంబరంగా తిరుగుతారు ఈ విధమైన కలికి పనులు ఎందుకురా నీకు అని బుద్ధగి ఇక్కడ వ్యాఖ్యానం చెప్తున్నారు యశోద పలికిన అసాధారణమైన మాట భగవత్ లక్షణ స్ఫూర్తి నిలువెల్లా కామ వీరులు కృష్ణులు కార అనే ప్రశ్నలు నీలవర్ణం ద్వారా అభివ్యక్తమయ్యే అనంతత్వం స్ఫురిస్తుంది వెన్న వేదాంత జ్ఞానానికి సంఖ్య పెరుగుని చిలికినట్టు వేదాంతవాంగ్మయ మధిస్తే జ్ఞానస్ఫురణ కలుగు వెన్న దొంగ అంటే వేదాంత సార సంగ్రహణ నెలకొన్న చోటు ఈ పనులేవి తెలియని వారట అనే వాక్యంలో వ్యంగ్యాగ్ర వ్యతిరేకార్థక స్ఫురణ ఉంది తిక్కన గారు ఎవరో ప్రయోగం సర్వజ్ఞుడని తాత్పర్యం సర్వజ్ఞత భగవంతుడి లక్ష్యం ఎక్కడైనా తిరుగుతావంటే సర్వాంతర్య అని ఒక పద్ధతి లేదంటే సర్వకార్య నిర్వాహకుడు కొంచెం ఏమరితే జారిపోతావంటే భగవద్ విషయంలో అణుమాత్రం ఏమరుపాటు అని అజ్ఞానానికి అవకాశం వస్తుంది ఈ సపద్యంలో మొదటి పాదంలో మత్స్యావతారం రెండవ పాదంలో కూర్మావతారం సముద్ర మథనంలో మంధర పర్వత మూడవ పాదంలో వరాహావతారం నాలుగవ పాదంలో నరసింహావతారం ఐదవ పాదంలో వామనావతారం ఆరవ పాదంలో రామావతారం ఏడవ పాదంలో సేతు బంధన రూపంలో రామావతారం ఎనిమిదవలో బలరామావతారం ముసలి రోకలి కలవాడు నాగలి ఆయుధం తొమ్మిదవ పాదంలో దిగంబరమైన జైన తత్ పదవ పాదంలో కల్కి అవతారం గురించే కూర్పు అలా దశావతార పరమాత్మకు సంబంధించిన అంశ మళ్ళా ఒకసారి పద్యం తోయంబు తెలియని తొలగజొచ్చే తలచెదు గట్టైన ధరలనె మంటితో ఆటలు మానవు పోరాడి ఉన్నత స్తంభంబు లోపభూ అంజుల అల్పంబు అడుగంగ పారి రాచవేటల దాల రవ్వది తలయవు నీళ్లకు అడ్డంబు గట్టె ముసలివై ఆలివృత్తి మనయ జూచి దంబరంబు మొలకు నగవు బెరిగ ఇంక కల్కి చేత ఏల పుత్ర నిన్ను పంప వంప రాల్పని నేరనని నీ విత్తు కిందు మీరు ఎరగుక్కుని ఈ విధంగా మోక్ష సాధన సామగ్రిడు గరీయసి అయిన భక్తి వ్యక్తిత్వ ఆరోపణం చేసి రూపొందించిన శోధ సాధారణ ప్రసంగాలు వేదాంత రహస్యాలు స్ఫురించే విధం నూతన ఆంధ్ర భాగవత నిర్మాణం చేసి అందువల్లే ఆయన మహర్షి కవి అని ఈ విధంగా పిల్లవాడి అల్లరి పనులు తెప్పుతూ బాలుణ్ణి రోటి కట్టేసి కాదు అమ్మ సొలుపుడు చూడలేక తాను చిక్కాడు బొద్దలో బ్రహ్మాండ భాండాలున్న స్వామి బంధించటానికి ఏ తాడు సరిపోదు ఒక్క భక్తి తప్ప
అది కూడా 1-2 భౌతిక భావాలు కొంచెం 2 అంగుళాలు తక్కువ అవుతూ వచ్చింది. అయినా తల్లి సమాధానపడి తన ప్రయత్నంలో దొరికిపోయి బహుశా బ్రహ్మకు కూడా తండ్రి అయిన బాలకుడు లోక సామాన్య బాలుడనుకోవడం 1 అంగుళం తక్కువ అవటం అన్నమాట. తన చిలిపి చేష్టలలో జ్ఞానం గుర్తులను పట్టించుకోకపోవడం 2వ అంగుళం. నిజానికి ఇవి 2 అజ్ఞాన పనులే. అయినా ఆమె పూర్వజన్మలు చేసిన పుణ్య విశేషం సర్దుకుపోయాడు బాలకృష్ణ పరమాత్మ. యశోదమ్మ రూటిని తాటి నమ్ముకొని తన పనులు తాను చేసుకుంటూ మత్స్యమై మహానావలు సృష్టి బీజాలన్నిటినీ పెట్టుకొని గట్టెక్కించిన స్వామి ఒక రోలెంత. క్షీరసాగర మదన సమయం తాబీలై మందర పర్వతాన్ని చుట్టూ కుదురుగా అయిన స్వామి రోలు కదలకుండా చెయ్యగలద? నిత్య చైతన్యము విశ్వ చైతన్యకారుడు స్తబ్దుగా ఉండగలడ? అయ్యగారు తడి తప్పుడు లేక అలవోక రోటిని లాగుతూ పోవటం అనుకొని కొన్న 2 పెద్ద మద్ది చెట్ల మధ్యకు చేరాడు. ముఖంలో ఆనంద రేఖలు చెక్కు చెదరు. ఆయాసపడిన లక్షణం రవ్వంత కూడా లేదు. మద్ది చెట్లు 2 ఎలా కూలాయి, అందులో ఏం జరిగింది, విషయాలు రేపు తెలుసుకుంటాం.